V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన గిరిజన రైతులకు చేయాలని మహబూబాబాద్ లో రాస్తారోకో పరిహారం ఇప్పించాలని రైతుల డిమాండ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరదరాజ్ పాడిమోసిన రఘువీర ఇంటింటికి ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో మృతి. పట్నంలోని డోన్ బోస్కో హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాలని నకిలీ విత్తనాలు అంటగట్టిన షాప్ యజమానిపై చర్యలు తీసుకుని పంట పరిహారం అందించాలంటూ రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. షాపు యజమానిపై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని రైతుల డిమాండ్. ఈ సందర్భంగా బాధిత రైతు బుక్య రామదాస్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ అగ్రిమాల్ షాప్ లో R&R నకిలీ వరి విత్తనాలను 10 మంది గిరిజన రైతులు కొనుగోలు చేసి 30 ఎకరాల్లో సాగు చేశామన్నారు. ప్రస్తుతం 30 ఎకరాల్లో సాగు చేసిన 50 రోజులకే పంట కంకులు వేసిందని, 120 రోజులకు కంకులు రావాలని, ఈ పంట చేతికి అంది వచ్చే సమయానికి ముందు కంకులు వచ్చిన పంట పూత దశలోనే నేల రాలిపోతుందని బాధిత రైతు ఆరోపించారు. దీంతో పంట పెట్టుబడులతో ఎకరానికి 50,000 రూపాయలు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల తర్వాత నెల నేను బాబునాయక్ తండా రైతుని బుక్య రామదాస్ బాబునాయక్ తండా బాలాజీ అగ్రమేళ్ళ రైతు. మన ఆ సీడు తీసుకుపోయిన ఆర్ఎన్ఆర్ సీడు తీసుకుపోయిన తర్వాత నార్మల్ దున్నిన తర్వాత వేసినాం. నార్మడికి నెల. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం రాళ్లపల్లి పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ గెలుపుకు కృషి చేయాలని ఉదయం ఇంటింటికి ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అక్కడి నుండి మడకశిర ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం రాళ్లపల్లి గ్రామానికి వెళ్లి వరదరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి వరదరాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రఘువీర. అనంతరం అంతిమ యాత్రలో పాడమోసిన రఘువీర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ వరదరాజు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, కాంగ్రెస్ కుటుంబంలో వరదరాజు లాంటి క్రియాశీలక నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచినప్పుడే వారు కుంగిపోకుండా ప్రయోజకులు అవుతారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని డాన్ బాస్కో హై స్కూల్ తరంగ్ అని పేరుతో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో నేటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చినప్పుడు వారు మానసికంగా ఇబ్బందులు పడతారని, అలా కాకుండా వారిని ఇతరులతో పోల్చకూడదని సూచించారు. పాఠశాలలో యాజమాన్యం విద్యతో పాటు ఇతర కార్యక్రమాలపై విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులపై బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి, కరెస్పాండెంట్ యశ్వంత్ రెడ్డి, ప్రిన్సిపల్ మేఘన, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, రామచందర్, ఎంపీటీసీ మేఘమాల, నాయకులు భిక్షపతి, జ్ఞానేశ్వర్, బాలరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి ఈరోజు నిజంగా మరి స్కూల్ అంటే సరస్వతి నిలయం, మన పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించేటువంటి ఒక ఆలయం. ముఖ్యంగా అందరం అనుకుంటాం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలి అని అనుకుంటా. అంటే దానికోసం చదువులకు సంబంధించి ఎంతసేపు బుక్లో ఉన్నది చదివించాలి అనే ఆలోచనతోనే ఉంటామే తప్ప బయట ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేయం. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్ పేరు మీద మనం మన పిల్లలని నెట్కి కనెక్ట్ చేస్తున్నాం, ప్రపంచాన్ని అంతా కూడా చూపిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నర్సిరెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్యామిలీ నెట్వర్క్ అంతా కూడా మిస్ అవుతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన పిల్లలు మనం చదువుకోకున్నా ఈరోజు మన పిల్లల్ని బాగా చదివించాలన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్కి రావడం జరిగింది. అది చాలా మంచిది, ఎందుకంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 62 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ జె వెంకటరమణ, జెడ్పీ సిఇఓ యాదియా, జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బిల్స్ సబ్మిట్ చేశాను చూసి ఎవరికి 5 years బిల్స్ అయితే నేను ఇవ్వలేదు. మీరు 5 years నుంచి ఎందుకు లాస్ట్ మంత్ నేను వచ్చిన తర్వాత టైం నుంచి మీరు 6 months కూడా చెప్పిన బిల్స్ ఇవ్వండి, మీరు ఇచ్చిన సార్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగట్టం కాలనీ వాసులకు తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆధ్వర్యంలో నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 15 సంవత్సరాలుగా పొగట్టం కాలనీలో నివాసాలు ఏర్పరచుకొని విద్యుత్ మీటర్ లేక అంధకారంలో బ్రతుకులు వెల్లదీస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల జిల్లా అధికారులకు తెలియజేయడంతో జిల్లా అధికారులు వెబ్సైట్ లో అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు మాట దాటేస్తున్నారని, పెత్తందారుల చేతుల్లో పెట్టి కోర్టు నుండి నోటీసులు పంపించాలని ఎద్దేవా చేశారు. మీటర్లు ఇచ్చేంత వరకు విద్యుత్ కార్యాలయం నుండి వెళ్లబోయేది లేదని భీష్మించి కూర్చున్నారు. కాగా సంబంధిత కాలనీపై విద్యుత్ మీటర్లు ఇవ్వద్దంటూ కోర్టు నుండి స్టే వచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఒక పబ్లిక్ డేటా ఎలా పోతాది పక్కన వాళ్ళకి? మీ కాడ ఏమైనా సమాచార హక్కు చట్టం పెట్టి తీసుకున్నారా? లేదు. మీకు సమాచార హక్కు చట్టం పెట్టకుండా తీసుకోకుండా మీ ఆఫీస్ నుంచి డేటా ఎట్టబోద్ది? మేమేం మీ సేవలో పెట్టలేదే. ఎవరు ఫోన్ లో వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంటే ఎట్టబోద్ది డేటా? ఒకవేళ మీ సేవలో పెట్టామంటే మీ సేవ ఎత్తుకోబడవచ్చు, మీ సేవ ఇచ్చాడు. మేము వెబ్సైట్ లో పెట్టాము, మీ సిస్టమ్ లో చూస్తే కూడా తెలుస్తుంది కదా డేటా దేంట్లో పెట్టారని. ఎలా పోద్ది? ఏంటి దుర్మార్గం? బాండ్లు మేము పార్సాద్ రెడ్డి లాయర్కి చెప్పాము, మీరు పోయి ఇన్ని బాండ్లు తీసుకొని ఆ వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోండి, డబ్బులు కట్టండి, మీకు సర్వీసులు ఇస్తామన్నారు. మేము అదే విధంగా ఓ వారం క్రితం, ఒక 4 రోజుల క్రితమే ఈ ఇండియన్ బాండ్లు అన్ని కూడా పేదోళ్ళు ఆడ వాళ్ళకి తగ్గ దగ్గర ఏదో అప్పో సొప్పో చేసుకొని ఆ డబ్బులు కరెంట్ సర్వీసుల కోసం ఆ ఇండియన్ బాండ్లు మరియు ఆ నోటరీలు మరియు అట్టే కరెంట్ సర్వీస్ కోసం డబ్బులు కట్టి ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లై చేయడం జరిగింది. 3 రోజుల టాంచి మన ఏఈ గారు కానీ, మన ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ రేపిస్తాం, ఎల్లుండిస్తాం, 10 కలెక్షన్లు అయితే ఇవ్వగలుగుతాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టాలి, పోల్లు పెట్టాలంటే మీరు 10 కనెక్షన్లు ఇవ్వగలుగుతాం అంటున్నారు కదా.
ముందు ఆ 10 కనెక్షన్లు ఇవ్వండి. తర్వాత 4 రోజులు 5 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు. మీరు పోల్ ఎస్టిమేషన్ మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ పెట్టి తర్వాత కొరవిండి ప్రజలు అప్రస్తుత. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో అబద్ధాలు చెప్పారన్నారు. యువతకి ఉపాధి కల్పిస్తాం, కంపెనీలు తెప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. అలాగే అప్పట్లో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ తిరుపతికి నాయుడుపేటకు పలు రకాల కంపెనీలు తెచ్చి వెంకటగిరి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. నారా లోకేష్ దృఢ సంకల్పంతో చేసిన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలను నష్టాలను చూసి చెల్లించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి పుల్లుకోలు రాజేశ్వరరావు, తిరుపతి పార్లమెంటు వాణిజ్య విభాగం కార్యదర్శి పునుగోటి విశ్వనాథం, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు రవి, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి హరిప్రసాద్, నియోజకవర్గ ఎస్టీసీఎల్ నాయకులు చెన్నకేశవులు, టీడీపీ నాయకులు పద్మనాభం, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హేమంత్ సుకుమార్, నాని, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క సమస్య కూడా రాలా, ఉన్న సమస్య వెళ్ళిపోయి. గత ప్రభుత్వంలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఆయన తెచ్చినటువంటి కంపెనీలు కార్బన్, డక్సన్, జోహో ఇవన్నీ కూడా లోకేష్ బాబు తెచ్చాడు. ఈరోజు ఇటు మ్యాన్పూర్ ఏరియాలో గ్లాస్ ఫ్యాక్టరీ కానీ, ఆ మెడికల్ కంపెనీ కానీ, ఆ మెడిసిన్స్ కంపెనీ కానీ, ఇటు చూస్తే ఈ కంపెనీలు మరి ఈ డక్కను, డిక్సను, జోహో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వెంకటగిరి నుంచి కూడా ఈరోజు ఒక 15 బస్సుల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని అలా తిరిగి వస్తూ ఉన్నాం. అది లోకేష్ బాబు చేసినటువంటి ఆయన టైంలో ఇచ్చినటువంటి కంపెనీలు, ఆ కంపెనీలో ఇప్పుడు ఉపాధి కల్పించారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక సంస్థ తీసుకురాలేదే, తీసుకొచ్చి ఉపాధి కల్పించవచ్చు కదా, ఎక్కడా లేదు. అలాంటి అభివృద్ధి పనులు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎంతసేపటికి ఆయన దోచుకోవడం దాచుకోవడం ఇదని చెప్పి తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు 20 లక్షలు ఉద్యోగాలు చెప్పాడు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 నెలల్లో 2 లక్షల కోట్లు నాసిరకం మద్యం అమ్మి 1 లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. ఈరోజు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనత ఇది. పూర్తి మంచిని ఎంజాయ్ చేస్తారని చెప్పి నాశనకం ముందే మీ జనాలు చంపాడు. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయాల. ఏ కంపెనీలు నటి క్వాలిటీగా అమ్ముకునేవాళ్ళు చనిపోయేవాడు కాదు. ఈరోజు ఆ నాశనకం మందుని తాగి మరి 30,000 మంది చనిపోవడం జరిగింది. లక్షల మందికి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేరును ప్రకటించడంతో కోట మండలం విద్యానగర్లో టీడీపీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామానికి చెందిన తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి పాశం సునీల్ కు టీడీపీ టికెట్ ఇవ్వడం శుభపరిణామమని చెప్పారు. రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం పరిధిలో ఉన్న అయ్యప్పరెడ్డిపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రైల్వేకు సంబంధించిన అధికారులు, అయ్యప్పరెడ్డిపాలెం సర్పంచ్, అయ్యప్పరెడ్డిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. 40,000 కోట్ల ఖర్చుతో దేశం మొత్తం 554 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుందని, ప్రజల రాకపోకలకు సులువుగా ఉండే విధంగా ఈ అండర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియజేశారు. శంకుస్థాపన కార్యక్రమం చెన్నై డివిజన్ లో జరగడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీలో ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. స్వాగతం పలకడానికి మా అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో during the Amrit Kaal. As per the vision of our Honorable Prime Minister and the guidance of our Honorable Railway Minister, the Amrit Bharat Station Scheme is the scheme which have been taken up for the development of identified station over Indian Railways. This scheme envisages continuous development of station on the long-term basis. The activities planned under the scheme are improvement to the access of railway stations, circulating areas, waiting halls, toilets, lift and escalators as would be necessary, cleanliness, free Wi-Fi, Kisok for local products through schemes like One Station, One Product. Better passenger information system, executive lounges, nominated space for business meeting, landscaping, etc. Keeping the view the necessity at each station. The scheme also envisages improvement of buildings. ఎస్సీ కమ్యూనిటీ వారిని గౌరవిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా తొలి జాబితాలో ఎక్కువ శాతం మందికి అవకాశం కల్పించడం అభినందనీయమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది కొత్త వారికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయపరుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రకటన వైసీపీలోని అయోమయ పరిస్థితి తెలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి 99 మందితో అసెంబ్లీ జాబితాని విడుదల చేయడం నిజంగా శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఒకేసారి ప్రకటించడం అనేది నిజంగా చాలా సంచలనమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉండి మీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నాయని చెప్పి ఒకసారి మెందరూ తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 23 మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 99 సీట్లలో 15% మహిళలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే మాదిగ సామాజిక వర్గానికి 11 సీట్లు, మాల సామాజిక వర్గానికి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. తొలి జాబితాలోనే దాదాపు 19 సీట్లు ఎస్సీలు కేటాయించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నిజంగా ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ అంటే ముందుగా ప్రకటించిన పార్టీ ఏం లేదు. అవతల వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలని ఆడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకరోజు అంటారు, మళ్ళీ ఆయన్ని మారుస్తారు, అక్కడ నుంచి ఇంకో దగ్గర మారుస్తారు, జిల్లాలు మార్చి పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉన్న ఎస్సీలను ఆడుకునేటువంటి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లా స్ఫూర్తి సేవా సంస్థ సభ్యుల సహకారంతో నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తెలిపారు. స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు కొండూరు సత్యనారాయణ రాజు వారి తల్లి రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సంస్థ ప్రారంభించిన నాటి నుండి సభ్యులు ఎంతో సహకారం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు దామోదర్ రాజు, పురంధర రాజు, పురుషోత్తం రాజు, లక్ష్మీనారాయణ రాజు, సుధాకర్ రాజు, సురేంద్ర రాజు, కృష్ణం రాజు, దయాకర్ రాజు, విజయభాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్ఫూర్తి సేవా సమితి గత 10 సంవత్సరాలుగా స్థాపించబడింది. 10 సంవత్సరాల ముందు స్థాపించబడింది. ఇది 2014 ఆ సంవత్సరంలో మన విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు, మన దామోదర్ రాజు, మన పురంధరరాజు గారు, గోవిందరాజు గారు, అప్పట్లో ఉన్నటువంటి గోవిందరాజు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని 10 years క్రితం స్థాపించారు. అప్పటి నుంచి రకరకాల కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి, ప్లస్ దుప్పట్లో పంపిణీ అయితే ఏమి, ఇంకా మెడికల్ క్యాంప్స్, ఇంకా విఎస్ఆర్ స్కూల్లో ఇంకా స్కాలర్షిప్స్ పిల్లకాయలకి, ఇంకా కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా కొంచెం ప్యాడ్స్ అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు, వాళ్ళ ఎగ్జామ్ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ 10 yearsగా వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన కొండూరు సత్యనారాయణ రాజు గారు, విజయభాస్కర్ రాజు గారు వాళ్ళ తల్లిగారు అయినటువంటి రాజేశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రాజేశ్వరమ్మ గారి భర్త గోవిందరాజు చాలా దీనికి సేవలు చేసినటువంటి వ్యక్తి. మన శ్మశానానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాత అయిన అలాంటి కొడుకులు, ఇలాంటి కొండూరు సత్యనారాయణ రాజు గారు, విజయభాస్కర్ రాజు గారు వాళ్ళ తల్లి గారిని గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమం వస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా క్యాంప్స్, ఇంకా మెడికల్ క్యాంప్స్ ఇలాంటివి చేయాలనేటువంటి ఉద్దేశం మా యొక్క స్ఫూర్తి సేవా సమితికి ఉంది. ఇటుకన్నిటికీ మూలకారకులు మన బాలకృష్ణరాజు గారు అయితేనేమి, దామోదర్ రాజు, పురంధరరాజు గారు, నారాయణరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ఇటువంటి స్ఫూర్తి సేవా సమితి తరఫున ఇటువంటి సభ్యులందరికీ, కమిటీ మెంబర్లకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. గత స్ఫూర్తి సేవా సమితి ఏర్పడినప్పటి నుంచి గోవిందరాజు మన స్ఫూర్తి సేవా సమితికి చాలా రుణపడి ఉన్నాడు. మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం మనం ఏది అడిగినా కూడా కాదనకుండా చేసినటువంటి దాత అయినా ఇప్పుడు మన ముందు లేనటువంటి గోవిందరాజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు వాళ్ళ కొడుకులైనటువంటి సత్యనారాయణ రాజు, విజయభాస్కర్ రాజు ఆ లోటు మనకు లేకుండా చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా స్ఫూర్తి సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం దుప్పట్లు అయితేమి, చెప్పులు దాతటువంటి పురుషోత్తరాజు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు అందించినటువంటి అన్నదాతలు ఈరోజు మన ముందు ఉన్నారంటే మన స్ఫూర్తి సేవా సమితిలో అందరూ కూడా గర్వించదగినటువంటి విషయము. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం ఈ సౌటపాలెం అనేది దగ్గరలో ఉన్నటువంటి పేద ప్రజలకు 200 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తూ సత్యనారాయణ ముందు నుంచే ఈ ప్రోగ్రామాన్ని చేయాలి అందరూ మనం స్ఫూర్తి సేవా సమితి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. నేను కావాలంటే ఏదైనా నేను పెడతాను, మీరు అందరూ చేయమని ముందుకు వస్తుంటే మనందరూ కూడా మన స్ఫూర్తి సేవా సమితి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇదే ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరూ చేస్తూ ఇదే మాదిరి ప్రతి సంవత్సరం జరగాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కొమ్మన్నేటరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు మండల పరిధిలోని కొమ్మన్నేటరు గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. సునీల్ కుమార్ సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాల సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. కావున గ్రామీణ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, సురేష్ రెడ్డి, పద్మనాభరెడ్డి, మస్తాన్ రెడ్డి, సురేంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కమలాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి, రాజారెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా మీకే చెప్పుకోగలిగారు తప్పు కాబట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు ఉంటేనే ప్రజలు జనాలు మాతో ఉంటారన్నమాట వాస్తవమైనటువంటి అర్థం ఈరోజు మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా నేను మీ సొంతం అనుకోండి, ఇబ్బంది లేదు. నేను కూడా పనిచేస్తా, పని చేయకుండా ఉండేటువంటి మనస్తత్వం అనేది నాకు లేదు. అయితే నాకు చిన్న ఒక వీక్నెస్ ఉంది. పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం అన్నా ఆ పేదవాళ్ళ విషయంలో పార్టీలు అయితే నేను చూడను. పేదోడు ఎవడో జరిగినా నా పెన్ను సంతకం చేస్తుంది. అదొక్కటి నా వీక్నెస్. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించమని చెప్పి అందరిని అడుగుతున్నా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ కూడా నేనైతే కాంప్రమైజ్ కాను. నాకు కావాల్సిన అభివృద్ధి ఎవరు నా దగ్గరకు వచ్చి నాకు అవసరం అంటే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలుగుతుంటే ఖచ్చితంగా చేస్తా. చేయలేకపోతే మంచిగా చెప్తాయా అది వీలు కాదా అని. కానీ మనోళ్ళు కొంతమంది అది నమ్మరు. వాళ్ళు ఏదంటే అలివి కాని విషయాలు తీసుకొచ్చి చేయమని చెప్పి అడిగితే మనం చేయలేం. కాబట్టి ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నింటిలో మీ అందరితో కోఆపరేట్ చేస్తా, గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మంచి రోజు ఈరోజు కూడా. అలాగే నాకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఉదయాన చెన్నూరు మీటింగ్ కాదు, అందరూ కూడా అన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కలిసి నన్ను పిలిపించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన గిరిజన రైతులకు చేయాలని మహబూబాబాద్ లో రాస్తారోకో పరిహారం ఇప్పించాలని రైతుల డిమాండ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరదరాజ్ పాడిమోసిన రఘువీర ఇంటింటికి ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో మృతి. పట్నంలోని డోన్ బోస్కో హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.